దేనికి కూడా ఇంజనీర్లు ఉంటుండే. మీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్కే మీ నాయన ఇంజనీర్ ఉండు, ఫామ్ హౌస్లో వండుకొని గీతలు గీసినందుకే అది కూలిపోయింది. ఇలా నాగం జనార్దన్ రెడ్డి గారు కేసు వేస్తే నాగం జనార్దన్ రెడ్డి గారు ఇలా ఏ పార్టీలు ఉండే? మీ పార్టీలనే ఉండు. ఎందుకు వేసిండు కేసు? అయ్యాల ఆయనకు అయ్యాల క్లియర్గా మీరు ప్రజల సొమ్ము దోసుకుంటుర్రు అని తెలిసి మీ మీద కేసు వేసిన నాగం జనార్దన్ రెడ్డి గారు ఇవాళ మీ పార్టీలనే ఉండు. కాబట్టి ఆయన అడగండి ఎందుకు వేసిండు ఒక కేసు. దానికి తొడలు కొట్టుకోకండి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద. ఇకపోతే 24 గంటలు ఏ విషయం వచ్చినా మీరు రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి మాట్లాడతారు. ఇక రేవంత్ రెడ్డి గారి పరిపాలన ముచ్చట రాగానే ఒక అంశం, మొదటి అంశం మీరు తీసుకునే అంశం ఏంటంటే, మా నాయన హయాంలో మేము సంవత్సరానికి 50,000 కోట్లు అప్పు చేసి ఎన్ని ప్రాజెక్టులు కట్టినాము, ఎన్ని బిల్డింగులు కట్టినాము, ఎంత వ్యవస్థ చేసామని చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1,58,000 కోట్లు అప్పు చేసిండు, ఏం కట్టిండని అడిగినాం. నేను దానికి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పదలుచుకున్నా. ఇలా మీ నాయనకు మిగులు రాష్ట్రం చేతిలో పెట్టినాం. ఆర్థికంగా ఒక బ్రహ్మాండమైన రాష్ట్రాన్ని ఆ రోజు తెలంగాణని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ఆలోచనతో తెలంగాణను ఇస్తే మీరు దాన్ని ఈ స్థితికి తీసుకొచ్చిరన్న విషయాన్ని మీరు మర్చిపోవట్లేదు. మీరు ఇంకా ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నారు. మిగులు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అప్పులు 7 లక్షల కోట్ల పైచిలుకు చేస్తే 7 లక్షల పైచిలుకు అప్పున్న రాష్ట్రంలో ముఖ్యమంత్రికి వచ్చిన రేవంత్ రెడ్డి సంవత్సరంన్నరలో ఏం కట్టాలి? ఎప్పుడు నీకు ఏం కట్టాలి? 1,58,000 కోట్ల అప్పు ఎవరి కోసం చేసినాము? 1,58,000 కోట్ల అప్పు తెలంగాణ ప్రజలకు మరొకసారి చెప్తున్నాం. 1/12/2023 నుంచి 28/2/25 వరకు 88,591 కోట్ల 591 లక్షలు కేవలం అసలు కట్టడానికి, ఏది మీరు చేసిన 7 లక్షల కోట్లలో అసలు కట్టడానికి 88,000 కోట్లు. తర్వాత 1/12 అదే డేట్లు నుంచి 28/2/25 వరకు వడ్డీలు 64,000 చిల్లర, 64 కోట్ల చిల్లర, అంటే 64,000 కోట్ల చిల్లర. అంటే ఈ 1,58,000 కోట్లల్లో 88,000 చిల్లర అసలుకు, 64,000 చిల్లర వడ్డీలకు. అంటే ఎంతైంది? 1,53,000 కోట్లు కేవలం మీరు చేసిన అప్పు కట్టడానికే మేము ఇక్కడ ఈ అప్పు చేయాల్సి వచ్చింది. దీన్ని తెలంగాణ ప్రజల ముందు పెట్టి మీరు తప్పుదో పట్టిస్తారు. ఇక్కడ మేము ఏది అప్పు చేసి తెలంగాణలో పప్పుకూడు తినాల్సిన పరిస్థితి తీసుకురాలి. అప్పు చేసి మీరు చేసిన అప్పులు పూడ్చి తెలంగాణను గాడిలో పెట్టే ప్రయత్నమే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇలా మీరు చెప్తుర్రు ఏమని, మా 10 ఏళ్ల సమయంలో మేము బ్రహ్మాండంగా పరిపాలించామని. ఎవరు చెప్పాలి పరిపాలించింది మీరు బ్రహ్మాండంగానా కాదా అనేది? తెలంగాణ ప్రజలు చెప్పాలి. ఇకపోతే ప్రతి కార్యక్రమం, ఏ కార్యక్రమం తీసుకున్నా ఈ సంవత్సరంన్నరలో ప్రతి దాని మీద అక్కస్సు. ఈయన ఒకప్పుడు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకొని తిరిగేటోడు కేటీఆర్ గారు. నేను ఒక టాప్ బ్రాండ్ అంబాసిడర్ని, తెలంగాణను ప్రపంచ పటంలో తెలంగాణను, హైదరాబాద్ సిటీని నిలబెడతా అని చెప్పి అప్పుడు చాలాసార్లు దావోస్ పోయిండు, అమెరికా పోయిండు. ఇక వాళ్ళ నాయన అయితే స్పెషల్ విమానం చేసుకొని చైనా కూడా పోయిండు. మరి ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, ఇంత పెద్ద మిస్ వరల్డ్ కాంపిటీషన్ని తీసుకొచ్చిన పరిస్థితి, ఈరోజు ఉన్నటువంటి స్థితిగతులను చూసి, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజు అనుకోలే. ఎప్పుడైతే ఈ అగ్రిమెంట్, మిస్ వరల్డ్ కాంపిటీషన్ చేసినటువంటి అగ్రిమెంట్ ఏదైతే తెలంగాణలో పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ రోజు ఈ యొక్క యుద్ధ వాతావరణం లేకుండే, ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏం లేకుండే. మరి అటువంటి కమిట్మెంట్ ఇచ్చి వచ్చిన తర్వాత వెనుక అడిగేస్తే ఎవరికి నష్టము? ఈ రాష్ట్రంని మనము ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం చాలా సేఫ్టీ అని, హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు రావాలని కోరుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఒక కమిట్మెంట్ ఇచ్చి ఒక ప్రపంచ ఈవెంట్, ఈ రోజు మటుకు ఇండియాలో జరగలేదు అటువంటి ఈవెంట్ని హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ నగరాన్ని చరిత్రపటం నిలబెట్టే ప్రయత్నం చేస్తే, మరి బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకున్నటువంటి కేటీఆర్ గారికి కోపం ఎందుకు వస్తున్నట్టు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకు వస్తుంది కోపం అంటే, ఈ మహానుభావుడు ఒకప్పుడు సినిమా తారలతో చమక్కుమని చెప్పి హాలీవుడ్ బాలీవుడ్లో మెరిసిన తార. మీ అందరికీ తెలిసిందే కేటీఆర్ గారి చరిత్ర.
సడన్గా ఈరోజు ప్రపంచ అందాలను వస్తే నేను అందగాని కనపడకుండా పోయిందన్న బాధ ఆయనలో కనపడుతుంది. ఫ్లెక్స్ల మీద కేవలం రేవంత్ రెడ్డి బొమ్మ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బొమ్మ, టూరిజం శాఖ మంత్రి జూపల్లి గారి బొమ్మనే చూస్తే రోడ్డు మీద పోతుంటే తట్టుకోలేకపోతున్నట్టు. ఇంత మంచి అందగాన్ని నా బొమ్మ పెట్టకుండానే నేను బ్రాండ్ అంబాసిడర్గా మొన్నటిదాకా 10 ఏళ్ళు ఉన్న నన్ను మైమర్చిపోయి ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుందన్న కక్ష ఏమంటారు ఆ మనసులో మంట బాజాప్తా కనపడుతుంది కేటీఆర్లో. Subscribe us and press the bell icon for more interesting updates.